హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హోమం మొత్తం అయిపోయాక ఈ హోమం అయిన మరుసటి రోజు ఈ హోమాన్ని ఎలా తీయాలి, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా డివైడ్ చేయాలో మొత్తం మీకు చూపిస్తాను. నేను ఈ హోమం అయిపోయాక మరుసటి రోజు చేస్తున్నాను. ఇది మొత్తం చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను ఈ హోమం చేసిన తర్వాత మొదట దీనికి హోమానికి వాడిన నిమ్మకాయలు, కొబ్బరి చిప్ప కొట్టింటాం కదా, అది ఫస్ట్ తీసేస్తాను, పక్కన పెడతాను. ఇవి అన్నీ మేము బలి ఇచ్చింటాం అన్నమాట హోమానికి. ఇవన్నీ దేనికి ఉపయోగించాను ఈ హోమ పాత్రను మనం వెంటనే తీయకూడదు. మొదట బొట్టు పెట్టుకోవాలి, నమస్కారం చేసుకొని ఆ హోమంలో ఉన్న బూడిద తీసుకొని కొంచెం రక్షలాగా నుదుటిన కుంకుమ పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకొని తర్వాతే కదపాలి. ఈ విధంగా నమస్కారం చేసుకున్న తర్వాత ఈ హోమ పాత్రను కదుపుతున్నాను. ఈ హోమ పాత్ర కింద ఉన్న స్టాండ్ని ఫస్ట్ పక్కన పెట్టేస్తాను. ఈ స్టాండ్ తీసేసినాక ఈ హోమ పాత్రలో బూడిదనంతా డివైడ్ చేస్తాను. ఇప్పుడు మనం పిండి పట్టే జల్లెడ ఉంటుంది కదా, దాంతో పెద్ద హోల్స్ది, చిన్న హోల్స్ది అన్నీ ఉంటాయి వెరైటీస్. దాంట్లో నేను ఫస్ట్ చిన్నది వేసి జల్లెడ పట్టి తర్వాత పెద్దది వేసి 2 రకాలు డివైడ్ చేస్తాను. ఈ హోమానికి వాడింటాం కదా, మిగిలిపోయింటే కొన్ని కట్టెలు, బొగ్గులు అట్లా, అవన్నీ మళ్ళీ వాడకూడదండి, ఒక్కసారే వాడాలి. మిగిలినాయి కదా అని మళ్ళీ హోమంకి వాడలేం మనం. ఈ హోమం పాత్రని లోపల కడగకూడదు, ఎప్పటికైనా సరే నీళ్ళు అనేది వేయకూడదు. దీన్ని ఒక క్లాత్ కానీ లేకపోతే ఒక పేపర్తో కానీ ఏమిటితోనో తుడవాలి, అంతమే తుడిచి పక్కన పెట్టుకోవాలి. కానీ మనము నీళ్ళు అయితే వేసి కడగకూడదు. దాంట్లోని మనకు అర్జెంట్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనము హోమ పాత్రను తీసి అంత బూడిద తీసి హోమం పాత్రకి వెనుక వైపున నీళ్ళు వేయాలి, అప్పుడు చల్లగా అయిపోతుంది. లోపల సైడ్ మాత్రం నీళ్ళు వేయకూడదు, ఓన్లీ బట్టతో కానీ పేపర్తో కానీ తుడవాలి అంతే. వెనుక సైడ్ నీళ్ళు వేసేస్తే చల్లగా అయిపోతుంది, లోపల మాత్రం నీళ్ళు వేయకూడదు. ఇప్పుడు జల్లెడ బట్టి బొగ్గులు మొత్తం తీసేస్తాను. ఈ హోమం చేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి, మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన ఇంట్లో మాత్రమే కాకుండా మన ఇంటి కొన్ని మీటర్ల దాకా కూడా ఈ రేసు వ్యాపిస్తాయి. అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మనకి వైబ్స్ అంతా చాలా మంచిగా ఉంటాయి. 1 స్పూను నెయ్యి వేస్తే హోమంలో దాని నుంచి ఎన్నో రెట్లు మనకి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హోమంలో విప్ప పువ్వు వేస్తాము. విప్ప పువ్వు వేసినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇది చాలా హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ విప్ప పువ్వు వేయడం వల్ల, ఈ స్మెల్ పీల్చడం వల్ల. దీంట్లో గుగ్గిలం వేసి అది కూడా చాలా మంచి స్మెల్ ఉంటుంది. దీనిలో ఇవే కాకుండా ఇంకా చాలా పదార్థాలు వేస్తాం కదా, నేను ముందు వీడియోలో హోమం ఎలా చేయాలో దాంట్లో ప్రిపరేషన్ దాంట్లో చెప్పాను. దాంట్లో చూడండి, చాలా ఐటమ్స్ వేస్తాం దీంట్లోన. ఈ ఐటమ్స్ వల్ల వచ్చే పొగ వలన మనం పీల్చడం వలన హెల్త్కి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ విధంగా డివైడ్ చేసిన బూడిదని నేను మొక్కలకి, ఎరువులకి వాడతానండి. మనం ఎరువులు తయారు చేస్తాం కదా, వెజిటబుల్ వేస్ట్ అవంతా వేసినప్పుడు ఈ బూడిదను కూడా వేస్తాను. ఇది చెట్లకి, మొక్కలకి మంచి బలం వస్తుంది. దీనివల్ల పూలు కూడా బాగా వస్తాయి. నేను ఇంట్లో మా మొక్కల కుండీలకైతే ఈ ఎరువును తయారు చేసి వేస్తాను. ఈ బూడిదని కొంతమంది రైతులు పొలాల్లో కూడా చల్లుతారు, పంట బాగా దిగుబడి బాగా వస్తుందని నమ్మకం అన్నమాట. కొంతమంది అడిగి మరీ తీసుకెళ్తారు, పంట పొలాల్లో వేస్తారు. ఈ నైస్గా వచ్చిన బూడిదలో మనం నెయ్యి కలిపి రోజు మనము బొట్టులాగా, రక్షణలాగా పెట్టుకోవచ్చండి. ఈ మిగిలినవన్నీ ఎవరు తొక్కని దగ్గర వేయాలి. నీళ్ళలో కూడా నిమజ్జనం చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.